నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. మనలో చాలా మందికి క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, చివరకు ఫుట్బాల్ లాంటి ఆటలంటే బాగా పరిచయం. ఎందుకంటే వీటన్నింటిలో భారత్ పాల్గొంటుంది. మరి ఈ జాబితాలో స్కేటింగ్ స్థానం ఎక్కడా? చాలా మంది ఈ ప్రశ్నకు టక్కున సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఈ ఆటకు ఆ స్థాయిలో ప్రాచుర్యం లేదు. అలాంటి క్రీడలో వైజాగ్కు చెందిన యువ స్కేటర్లు సత్తా చాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్కు పతకాలు తెస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. సర్రుమని బోర్డుపై వేగంగా జారుతూ మళ్లీ వెంటనే ఒక్కసారిగా పక్కకు తిరుగుతూ వెనువెంటనే జంపింగ్స్ చేస్తూ పాదరసంలా జారిపోయే క్రీడే స్కేటింగ్. ఇదో వైవిధ్యమైన స్పోర్ట్. చూసే వాళ్లకు ఎంత వింతగా ఉంటుందో ప్రదర్శించే వాళ్లకు అంతే కష్టంగా కూడా ఉంటుంది. రోలర్ స్కేటింగ్, ఫిగర్ స్కేటింగ్, విశాఖకు చెందిన అన్మిష 5 ఏళ్ల నుంచే స్కేటింగ్ సాధన మొదలుపెట్టింది. ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతున్న ఈ యువతి స్కేటింగ్ కోసం రోజుకు 6 నుంచి 7 గంటల పాటు సాధన చేస్తోంది. నేను రోలర్ స్కేటర్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేను స్కేటింగ్ చేస్తున్నాను. ఇప్పటికి 15 years అయ్యింది. స్టడీస్ కన్నా ఇంట్లో సపోర్ట్ చాలా ఎక్కువ స్పోర్ట్స్ మీద. అంటే అందరికి కొంచెం అమ్మాయి అయితే కొంచెం ఇంత సపోర్ట్ చేయరు, కానీ నాకు చాలా ఉంది. అండ్ నా కోచ్ సింహాద్రి సార్ అండ్ లక్ష్మణ్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు స్కేటింగ్కి అంతా. డైలీ నేను 7 hours ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు అక్టోబర్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది, దానికి ప్రిపేర్ అవుతున్నాం. నెక్స్ట్ మంత్ క్యాంప్ కూడా ఉంది, 15 days వైజాగ్లోనే జరుగుతుంది. నేను 3 events చేస్తాను. ఫ్రీ స్టైల్, ఇన్లైన్, ఫిగర్ అని. సో నాకు ఇష్టం. నేను మెడల్ తెచ్చింది అయితే ఇన్లైన్లో, స్ట్రైట్గా ఉంటుంది ఇన్లైన్. ఇది క్వాడ్, ఇది ఫ్రీ స్టైల్. ఈ 2 events నేను మెయిన్గా చేసేవి. ఈ 2 events ఫ్రీ స్టైల్, ఇన్లైన్. ఇండియాలో ఎక్కువ చేసేది ఫ్రీ స్టైల్. ఇప్పుడు నేను వేసుకున్న స్కేట్ చేస్తారు. డిఫరెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ బ్యాలెన్సింగ్ డిఫరెన్స్ అంతే. చేసే ఎలిమెంట్స్ అన్నీ సేమే ఉంటాయి, కాకపోతే అది ఇన్లైన్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది. ఇది దీనికన్నా దానికి బ్యాలెన్స్ కొంచెం కష్టం అంతే. స్కేటింగ్ లో వివిధ భాగాలుగా ఉంటాయి. స్పీడ్, ఆర్టిస్టిక్, రోలర్ తో సహా 10 రకాలుంటాయి. అన్మిష తనకెంతో ఇష్టమైన రోలర్ స్కేటింగ్ లో ప్రతిభ కనపరుస్తోంది. ఏషియన్ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని మెడల్స్ సాధించడమే తన లక్ష్యమంటోంది. 2009 నుంచి నాకు కంటిన్యూస్ నేషనల్స్లో గోల్డ్ మెడల్ ఉంది. 2018లో ఏషియన్ ఛాంపియన్షిప్లో సిల్వర్ అండ్ 2017 వరల్డ్ ఛాంపియన్షిప్లో 5th place ఉన్నాను. ఇప్పటి వరకు నేను 14 నేషనల్ ఛాంపియన్షిప్స్ పార్టిసిపేట్ చేశాను. ఒక ఏషియన్ ఛాంపియన్షిప్, ఒక వరల్డ్ ఛాంపియన్షిప్. ఇప్పుడు వెళ్ళబోతుంది నా 2nd వరల్డ్ రోలర్ ఛాంపియన్షిప్. నా ఇంటర్నేషనల్ మెమరబుల్ మెడల్ ఏంటంటే సౌత్ కొరియా ఏషియన్ ఛాంపియన్షిప్ 2018లో. దానికి మాకు 3 camps ఉండేవి. ఫారెన్ నుంచి కోచ్ రావడం, ఇదంతా క్యాంప్. 8 hours ఆఫ్ ప్రాక్టీస్ మాకు రోజు ఉంటుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 8 hours ప్రాక్టీస్ ఉంటుంది. ఇంకా స్టడీస్ అన్నీ ఆపేసి మేము ఓన్లీ స్పోర్ట్స్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. నా గోల్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఏషియన్ గేమ్స్ అవుతున్నాయి. చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట మన రోలర్ స్పోర్ట్లో జరిగింది. దాంట్లో మెడల్ కొట్టాలని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నా ఫైనల్ గోల్ అదే, స్కేటింగ్. ఎంతో కష్టమైన స్కేటింగ్ లో నిరంతర సాధనతోనే విజయం లభిస్తుంది. అందుకే మంచి కోచింగ్ ఎంతో అవసరం. ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ అనేవి చాలా అవసరం. అలా కోచ్ అందించే సూచనలు పాటించడం వల్లే అంతర్జాతీయ వేదికలపై తమకు పతకాలు లభిస్తున్నాయని చెబుతున్నారు వీళ్లు.
టెక్నిక్స్ అనేవి ఎలా ఉంటాయంటే మేము చేసేది కొంచెం స్టంట్స్లా ఉంటాయి అనమాట. ఆర్టిస్టిక్ స్కేటింగ్లో మొత్తం ఆ స్టంట్స్ ఈజీగా బండగా ప్రాక్టీస్ చేస్తే రావు. టెక్నిక్స్ ఉండాలి, ఓ పర్ఫెక్ట్ పొజిషన్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఎనర్జీ ఇంత పెట్టాలి, ఇంత టైం ప్రాక్టీస్ చేయాలి, అలా ఉంటుంది అనమాట. అది కోచ్ చెప్పినట్టు విని అర్థం చేసుకొని కాన్సన్ట్రేట్ చేసి చేస్తామన్నమాట. అది కాన్సన్ట్రేషన్ ద్వారా మొత్తం ప్రాక్టీస్ ద్వారా మేము అచీవ్ చేయగలం. మాకు మా అకాడమీలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు మ్యాక్సిమం డైలీ ఫిట్నెస్ క్లాసెస్ కూడా జరుగుతాయి. అందరు స్కేటర్స్కి ఫిట్నెస్ జరుగుతుంది, అప్పుడు మాకు ఫిట్నెస్ కవర్ అవుతుంది. దాని తర్వాత 7 నుంచి కూడా ఇక్కడే ఫిట్నెస్ క్లాసెస్ తర్వాత నుంచి ప్రాక్టీస్ ఇక్కడే అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ ఉంటుంది. విశాఖకి చెందిన మరో యువ స్కేటర్ హరికమల్. ఇతడు కూడా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని బీటెక్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే స్కేటింగ్ సాధన చేస్తున్న కమల్ తనకెంతో ఇష్టమైన ఫిగర్ స్కేటింగ్, సోలో డాన్స్ లో రాణిస్తున్నాడు. గీతంలో స్పోర్ట్స్ స్కాలర్షిప్లో సీట్ ఇచ్చారు. నా చిన్నప్పుడు యూకేజీలో జాయిన్ అయ్యాను స్కేటింగ్. అప్పటి నుంచి నాకు మొత్తం స్కేటింగే. స్కేటింగ్ బేసిక్గా ఏంటంటే ఒకరోజు చూడడానికి వచ్చామన్నమాట శివాజీ పార్క్లో. చూడడానికి వస్తే బాగా నచ్చింది చిన్నప్పటి నుంచి. నచ్చిన తర్వాత మమ్మీతో మాట్లాడి జాయిన్ అవుతాను అంటే మమ్మీ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. పేరెంట్స్ ఇద్దరు జాయిన్ చేశారు. మా కోచ్ సిహెచ్ సింహాద్రి గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆయనే నాకు చిన్నప్పటి నుంచి కోచింగ్ ఇచ్చారు ఇప్పుడు వరకు. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్లో కూడా రిప్రజెంట్ చేస్తున్నానంటే అంతా మా కోచ్ వల్లే. ఆయన దగ్గర ఇప్పటికీ కోచింగ్ తీసుకుంటాను. నాకు బాగా ఇష్టమైనవి ఫిగర్ స్కేటింగ్ అండ్ సోలో డాన్స్. ఏషియన్ ఛాంపియన్షిప్లో నాకు ఫిగర్ స్కేటింగ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు నేషనల్స్లో కూడా నేను సోలో డాన్స్లోని ఫిగర్ స్కేటింగ్లోని కంటిన్యూస్గా గోల్డ్ మెడల్ విన్నర్ సీనియర్ మెన్ కేటగిరీలో. ఈ రెండు నాకు బాగా ఇష్టమైన ఈవెంట్స్. భారత్లో స్కేటర్లు సాధన చేసే రింక్కు, విదేశాల్లో పోటీలో పాల్గొనే రింక్లకు చాలా తేడాలు ఉంటాయి. దీనివల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలాంటి సమయంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే తమకి వీటితో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నాడు కమల్. అక్కడ టెంపరేచర్ ఏం డిఫరెన్స్ ఉండదు మనకి. ఇక్కడ ఎలా ఉంటుంది, నేను వెళ్ళిన ప్లేసెస్కి అయితే ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందో అక్కడ అలాగే సేమ్ ఉంటుంది. అక్కడ రింగ్స్ ఏంటంటే ఇండోర్ రింక్ ఉంటుంది, సో ఏం ప్రాబ్లం ఉండదు. ఏ సీజన్ అయినా మనం చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్డోర్ రింక్ కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కొంచెం. అక్కడ ఇంకా బాగుంటుంది. ఇది ఒకటే ఇండోర్ రింక్ ఒకటే లేదు, దానివల్ల వర్షం పడినప్పుడు అదంతా ప్రాబ్లం అవుతుంది. మిగతాదంతా బాగుంటుంది. మేము వాళ్ళు ఒకేలా ట్రైన్ అవుతాం, కానీ ఫ్లోరింగ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. కాంపిటీషన్ అనేది మాకు ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో మ్యాక్సిమం వుడెన్ ఫ్లోరింగ్లో అవుతుంది. మనకి ఇండియాలో వుడెన్ ఫ్లోరింగ్ అనేది ఎక్కడ ఉండదు. అక్కడికి వెళ్ళాక ఆ ఫ్లోరింగ్కి అడాప్ట్ అవ్వడానికి చాలా ఒక 1-2 days టైం పడుతుంది. మేము ఆ సెట్టింగ్స్, వీల్స్, టూల్స్ అన్నీ కూడా మార్చుకోవాలన్నమాట ఆ ఫ్లోర్కి తగినట్టు. అదొకటే తేడా తప్ప మిగతా టెక్నిక్, పర్ఫార్మెన్స్ వీటిలన్నింటిలో ఇండియా టాప్లోనే ఉంటుంది ఏషియన్ కంట్రీస్లో అయితే. కమల్ ఇప్పటికీ జాతీయ ఛాంపియన్షిప్స్ లో ఎన్నోసార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. కానీ తనకు ఏషియన్ ఛాంపియన్షిప్ లో వచ్చిన మెడల్ ఎంతో ప్రత్యేకమైంది అంటున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇటీవలే ఈ గేమ్ ను చేర్చారు. దీంతో రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యం అంటున్నాడు కమల్. రీసెంట్గా జరిగిన యూనివర్సిటీ గేమ్స్లో కూడా నేను గోల్డ్ మెడల్ సాధించాను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో. నా హైయెస్ట్ అచీవ్మెంట్ ఏమో ఏషియన్ ఛాంపియన్షిప్ 2018 సౌత్ కొరియాలో జరిగింది. అందులో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది ఫిగర్ స్కేటింగ్ ఈవెంట్లో. దట్ ఈస్ మై హైయెస్ట్ అచీవ్మెంట్. నేను కంటిన్యూస్గా 6 నేషనల్స్ నుంచి గోల్డ్ మెడలిస్ట్ని. దాని ముందు కూడా టోటల్ నేను అరౌండ్ 11 నేషనల్స్ చేశాను. అన్నిట్లో మెడల్స్ ఉన్నాయి. సీనియర్ మెన్ కేటగిరీలో 4 years నుంచి కంటిన్యూస్గా గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. అది ఏషియన్ ఛాంపియన్షిప్ జరిగిందే. అదే నా హైయెస్ట్ అచీవ్మెంట్ కూడా, అదే నా బెస్ట్ ఇది కూడా. నేను దానికోసం చాలా కష్టపడ్డాను. ముందు ఒకసారి సెలెక్షన్స్ అయినప్పుడు కూడా నాకు కాంపిటీషన్ ముందు చేయి ఫ్రాక్చర్ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేపాను. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి సెలెక్ట్ అవ్వడం, ఇండియాకి మెడల్ తేవడం అనేది దట్ వాస్ రియలీ నైస్. అన్మిషా, కమల్ ఇద్దరూ ఒక్క దగ్గరే కోచింగ్ తీసుకుంటున్నారు. చదువులకు ఇబ్బందులు లేకుండా వారి కోచ్ సింహాద్రి ప్రత్యేక ప్రణాళిక చేశాడు. గత 4 ఏళ్లుగా కోచింగ్ తీసుకుంటున్న వీళ్లు మొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకురావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా నేను కోచింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఉన్నారండి వీళ్ళు. యాక్చువల్గా చెప్పుకోవాలంటే వీళ్ళే నా ఫస్ట్ స్టూడెంట్స్. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసేవారు వీళ్ళు. 4 years నుంచి నా దగ్గరే నేర్చుకుంటున్నారు. అది కూడా చాలా ఫాస్ట్గా పికప్ అవ్వడం, స్టార్టింగ్ నుంచి గోల్డ్ మెడల్స్ తీసుకురావడం. అండ్ మేము ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ టైం వెళ్ళగానే ఇద్దరు కూడా అచీవ్ చేస్తారండి.
అది కూడా నా అచీవ్మెంట్ అనేది 10 ఇయర్స్ లోపల చాలా తక్కువ టైంలో యాజ్ అ కోచ్గా నాకు కూడా మంచి పేరు వచ్చింది. తక్కువ టైంలో మేము వెళ్ళడం, ఇంటర్నేషనల్ మెడల్ తీసుకురావడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను యాక్చువల్గా ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ జరుగుతుంది ఇప్పుడు తక్కువ టైంలో మనకి. ఈ వరల్డ్ ఛాంపియన్లో మెడల్స్తో పాటు నెక్స్ట్ జరిగే నేషనల్ గేమ్స్ అండ్ మన ఏషియన్ గేమ్స్లో కూడా మన స్కేటింగ్ ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తారండి కొత్తగా. ఈ నేషనల్స్లోని మనకి ఏషియన్స్లో కూడా వీళ్ళు మెడల్స్ తీసుకొచ్చి మనకి ఇండియాకి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్కేటింగ్లో భారత్కు మరిన్ని పతకాలు తీసుకొస్తామని చెబుతున్నారు ఈ యువ స్కేటర్లు.